రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం. ఈరోజు కథ దేవమ్మ. కథ రచయిత గారు శీలం సురేంద్ర గారు. రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం కృష్టిపాడు గ్రామంలో జరిగిన కథలండి ఇవి. ఈ అబ్బాయి చాలా చిన్నవాడు. చిన్నప్పుడు ఒక 10-12 ఏళ్ళ వయసు నుంచి తను ఇప్పుడు ఉన్న వయసు వరకు ఎలా కథలు రాయాలా అని అనుకుంటూ మా ఊరి భాషలో రచించాడు. నేను కూడా ఆ ఊరిలో పుట్టిన దాన్నేనండి. ఒకసారి మా ఊరి భాష ఎలా ఉంటుందో మీరు కూడా వినండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మోరీ కాడ నిలబడి చేన్ల దిక్కు చూస్తూ నిలబడింది దేవర దున్నపోతు. గోవాకు చేనులో కలుపు వీక్కుంటున్నాడు 60 ఏళ్ల నాగన్న. ఊరు మొత్తం వినబడేలా 9 గంటల బస్సు దుమ్ము లేపుకుంటూ జమ్మన పోయింది. ఇంటర్ పరీక్షలు అయిపోయాయి. హాస్టల్ నుంచి ఊరికి రావడానికి బ్యాగ్ సర్దుకుంటున్న లింగమయ్యకు మళ్ళీ ఫోన్ వచ్చింది. లింగమయ్య, ఇందాక చెప్పడం మర్చిపోయినా, మన ఊరి ఆటోలు టౌన్లో భాషా చికెన్ షాప్ కాడ కాదు పెడతాండేది, రొంత ముందర పంచాయతీ ఆఫీస్ కాడ పెడతాన్నారు, చూసుకోండిరా. అవునా, సర్లే అమ్మా, నేను వచ్చానులే. నువ్వు పనికి పోతానావా ఈరోజు? లేదు నాయన, పోలేదు. సర్లే, మళ్ళా బస్సుకు టైం అవుతుంది, ఉంటా మరి అని ఫోన్ పెట్టేసి బ్యాగ్ సర్దడంలో మునిగిపోయాడు లింగమయ్య. చాలా రోజుల తర్వాత వస్తున్న కొడుకును చూడటం కోసం దేవమ్మ 2 రోజుల నుంచి కళ్ళు గాయలు కాచేలా ఎదురు చూస్తోంది. ఇంటికి బియ్యం వేసి ఆకులు నములుకుంటూ వాళ్ళ ఇంటి సందులో నుంచి రోడ్డు మీదకి వచ్చింది సుగుణ. బయట సదిగిన లేకుండా నిలబడిన దేవమ్మను చూసి నోట్లో ఉన్న ఆకు నేల మీద ఊసి, ఏమే పనికి రావా ఏంది? ఇంకా అట్నే ఉండవు, లేట్ అవుతుంది, బెరిగ్గిన రాపో, లేకుంటే రెడ్డి కథ తెలిసిందే కదా అని చెప్తుండగానే మధ్యలోనే, నేను ఇవాళ పనికి రానే, నా కొడుకు వచ్చనాడు, వానికి ఇష్టమైనవి చేసి పెట్టాలా నువ్వు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయింది దేవమ్మ. అబ్బో, బో కొడుకులయ్యే, నీకే ఉండాడు కానీ ముందు పనికిరా, వాడే వచ్చాడు, కూలి ఎందుకు బాధనుకుంటావు, ఇంట్లో నుంచి ఒక్కరోజు కూలీ లేకుంటే వానలే, ఏం కాదు అని అరిచి చెప్పింది దేవమ్మ. సర్లే తల్లి, నీ ఇష్టం అనుకుంటూ నోట్లో ఇంకో ఆకు వేసుకొని ముందుకు పోయింది సుగుణ. ముందే చేసి పెట్టిన అతరాసల పిండి డబ్బా దింపి పొయ్యి దగ్గర కూర్చుంది దేవమ్మ. సుగుణ చిన్నబడి కాడికి రాగానే బగ్గి మీద ఎదురొచ్చినాడు సామిరెడ్డి. చాలా తొందరగా పోతున్నావు గదే పనికి, ఆటోలు ఏడుండాయే, అన్నీ పోయినాయి, నువ్వు ఇంటికి పోయి రేపు రాపో. రెడ్డిని చూడగానే నోట్లో నములుతున్న ఆకు అట్లానే లోపలికి పోయింది సుగుణకు. రాత్రి ఆ లంజనావట్టను ఉండమని చెప్పినానే, అప్పుడే పోయినాడా అని ఆటో అని తిట్టుకుంటుంది. నువ్వు వచ్చనావని కాసుకొని ఉంటాడు, మైసూరు రాని కదూ నువ్వు అని కోపంగా సుగుణ వైపు చూశాడు సామిరెడ్డి. నాగన్న గోవాకు చేనులో పడింది దునపోతూ. ఇదో ఆ దేవమ్మ కోసం ఎదురు చూస్తా ఉంటున్నాయ్యా, అదేమో రాకపోయా అని నసిగింది సుగుణ. ఏంది, దేవమ్మ ఇంటికాడనే ఉందా? దానికేం పోయే కాలం వచ్చింది? మిమ్మల్ని నమ్ముకుంటే నా చేను పని అయినట్టే. చెప్తా, కూలీలు అడగడానికి వచ్చారు కదా, అప్పుడు చెప్తా మీ కథ. కొడుకు వచ్చానాడని ఈరోజు రానని చెప్పింది రెడ్డి అని సుగుణ చెప్పేసరికి సామిరెడ్డి కొద్దిసేపు ఆలోచనలో పడ్డాడు. సరే, ఇంకోసారి లేట్ అయిందంటే తుత్తాగశేల్లోకి రాకుండా చేస్తా, సుగుణ తలూపింది. సామిరెడ్డి చిన్నగా సుగుణ దగ్గరికి వచ్చి మీసం తిప్పుకుంటూ, రొంత ఎండ పన్నాక దాని బాయికాడ ఉండే కుట్టంలోకి రమ్మను, రొంచే పుణ్యాక నేను అడిగిపోతా అని సుగుణ వైపు చూస్తూ కళ్ళు ఎగరేశాడు సామిరెడ్డి. కొడుకు కోసం తిన్నీకి ఏందో చేస్తాంది రెడ్డి, వచ్చాదో రాదో మళ్ళా అని భయంగా చెప్పింది సుగుణ. చేనులో పడిన దేవర దున్నపోతును బయటికి పంపలేక అవస్థ పడతా అన్నాడు నాగన్న. గోవాకు చేనుకి ఇష్టం వచ్చినట్టు తొక్కుకుంటా పోతాంది దున్నపోతు. అమెరికానండి వచ్చానాడు కదా వాడు, పోయి నేను చెప్పినానని చెప్పు, రాకుంటే నీకు దానికి ఉంటుంది రేపు అని కసురుకొని బగ్గిని స్టార్ట్ చేసుకొని పోయినాడు. ఊళ్ళో అందరికీ సాగు వచ్చాంది, ఈయన కొడుక్కి రాకుంది, ఎంతమంది ముండల ఉసురు తగిలించుకుంటున్నాడో ఈయన దివసం బెట్ట అని తిడుతూ వచ్చిన దారిలోనే దేవమ్మ ఇంటి వైపు మళ్ళింది సుగుణ. ఇంట్లోకి బాగానే అతరాసులు కాల్చడంలో మునిగిపోయింది దేవమ్మ. సర్దిగిన్నె పక్కన పెట్టి పోయి దేవమ్మ పక్కన కూర్చుంది సుగుణమ్మ. ఏమే, ఆటోలు అన్నీ పోయినాయా? ఇంత లేట్ అయితే బాగుండా ఉంటాయా అని నవ్వుతా అడిగింది దేవమ్మ. నిన్ను రెడ్డి రమ్మన్నాడని చెప్పడానికి అవస్థ పడతా ఉంది సుగుణ. ఇందాక చిన్నబడి కాడ కనబడినాడే దేవి అనగానే పని ఆపి దేవమ్మ ఒకసారి సుగుణ వైపు చూసింది. సుగుణ తల దించుకొని కూర్చుంది. ఎందుకట్టా పిలుస్తుందో దేవమ్మకు బాగా తెలుసు. సామిరెడ్డి ఎప్పుడు రమ్మన్నా సుగుణ అలాగే నచ్చ చెప్పేది. పెనంలో అతరాసలు ఆగుతా ఉన్నాయి. నువ్వు అట్టా చూసినా నేనేం చెయ్యలేను, 1 గంట తర్వాత కొట్టంలోకి రమ్మన్నాడు, నేను పోను, ఏమన్నా చేసుకొని అని పొయ్యిలో మండే మంటలాగే బగబగలా ఆడింది దేవమ్మ. పోకుంటే రేపు నుంచి పని లేకుండా చేస్తాడు చూడు
నేను చెప్పేది ఏదో చెప్పిన నీ ఇష్టం అని ఆ నుంచి లేచి రోలు బజార్లో ఉంటే దంచుకోవడానికి చూచారు ఈ నా కొడుకులు అని తిట్టుకుంటూ సదిగిన తీసుకొని వెళ్ళిపోయింది సుగుణ. పెనంలోని అత్రాసలు మాడి వాసన రావడం మొదలుపెట్టాయి. పొద్దునుంచి ఇల్లంతా పరుచుకున్న ఎలుగు ఒక్కసారి మాయమై దిగులు పట్టుకుంది. వాని దగ్గరకు పోతే సాయంత్రం దాకా ఇడిచిపెట్టాడు. పోకుంటే రేపటి నుంచి పని లేకుండా చేస్తాడు. ఏం చెయ్యాలో అర్థం కాక అన్నీ పొయ్యి దగ్గర గోడ కానుకొని ఆలోచనలో పడింది దేవమ్మ. బారకట్ట రాయి దగ్గర కూర్చొని నిన్న రాత్రి తన చేతికి పెట్టుకున్న గోరింటాకు చూసుకుంటుంది దేవమ్మ. లీలావతి కుడికాలు రోలు మీద పెట్టి ఎడంకాలు భూమి మీద మోపి రోకల్ని ఆ చేతికి ఈ చేతికి మార్చుకుంటూ రోట్లో బియ్యం దంచుతూ దేవమ్మ వైపు చూసి, ఏంది దేవమ్మ, చెయ్యి ఎర్రగా పండిందో లేదో చూసుకుంటున్నావా? బాగా చూసుకో, 2 రోజుల్లో పెళ్ళైనాక నీ మౌనికి చూపించాలి కదా అనగానే ఎర్రగా పండిన చేతిని సిగ్గుపడకుండా మోకానికి అడ్డం పెట్టుకుంటూ ఇంట్లోకి పరిగెత్తింది దేవమ్మ. లీలావతి దంచడం ఆపి కుడికాలు కింద పెట్టి 2 కళ్ళు పెద్దవి చేసుకొని, అబ్బో సిగ్గే సిగ్గే, రొంత దాపెట్టుకోమ్మ పెళ్ళయ్యేందాక, అయినా నా కాడ ఎందుకే సిగ్గు, చిన్నప్పటి నుంచి సుచ్చనావు కదా, ఏం పిల్లవో ఏమో, ఎవరితో గలవవు, మాట్లాడవు, కట్టమవుతుందే తల్లి ఇట్నే ఉంటే అని మళ్ళీ బియ్యం దంచడం మొదలుపెట్టింది. 2 రోజుల్లో కూతురు పెళ్లి కోసం అన్ని పనులు చేసుకుంటూ ఇంట్లోకి బయటికి హడావిడిగా తిరుగుతున్న సరోజమ్మ లీలావతి మాటలిని బయటకు వచ్చి, నా కూతురికేమే మహారాణిలా చూసుకునే మొగుడు వచ్చంటే బాగానే చూసుకుంటాడులే, అయినా కాలంతో పాటు అన్నీ నేర్చుకుంటుంది, పనులు వచ్చేనా కాపురం చేసేది, ఎంతమంది ఆడోళ్ళు కాపురాలు చేయట్లే అని షాట్లో ఉన్న బ్యాలు చెరుగుతా అంది. అదేలే అక్క, మనకు కావాల్సింది మన పిల్ల బాగా ఉంటే చాలు. కానీ మొన్న బండకాడ జయమ్మ అంటుంటే ఇన్నే, దేవమ్మకి పని చేత కాదు, ఏం కాదు, ఒక పుల్ల ఆడదీసి ఈడబెట్టదు, ఎట్ట కాపురం చేస్తుందో ఏమో అని అంటాను అది అంటూ మూతి సాగదీసి చెప్పింది లీలావతి. బ్యాలు చెరగడం ఆపి, ఆ పాపిటి ముండలకి ఎప్పుడు నా కూతురి మీదే కళ్ళు పడింటాయిలే, దానిలా కూతురు కంటే మా పిల్ల బాగుంటుందని కుళ్ళు దాళ్ళకి అని కోపంగా తిట్టుకుంటూ ఇంట్లోకి పోయింది సరోజమ్మ. వాళ్ళమ్మ చెప్పినట్టే దేవమ్మ వెన్నెల్లో మెరిసే మల్లె చెట్టులా ఉంటుంది. 2 జడలు వేసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని గజ్జెలతో నడుచుకుంటూ దేవమ్మ బయటకు వస్తే ఒక్కరు కూడా పక్కకు తిప్పకుండా దేవమ్మ వైపే చూస్తూ ఉంటారు. దేవమ్మ అంటే చాలు పెళ్ళైన మగాళ్ళు పెళ్ళాలని విడిచిపెట్టి పెళ్లి కాని పిల్లోళ్ళు లేపుకొని పోవడానికి కాచుకొని ఉంటారు. ఊళ్ళో ఉన్న సగం మంది మగాళ్లకు దేవమ్మ మీదే కళ్ళుంటాయి. వెనక ముందు ఏం లేకున్నా వెంకటేశ్వర్లు తెలిసినోడు మంచోడు అని ఉన్న దాంట్లోనే దేవమ్మకు వెంకటేశ్వర్లతో వాళ్ళ ఊరి ఏటికాడ ఉండే చెన్నకేశవ స్వామి దేవాలయంలో పెళ్లి జరిపించారు. చిన్న వయసులోనే దేవమ్మకు పెళ్లి జరిగిపోయింది. 18 ఏళ్లకే దేవమ్మ వెంకటేశ్వర్ల సంసారంలోకి పిల్లాడు వచ్చి పడ్డాడు. సంవత్సరాలు రోజుల్లా గడిచిపోతున్నాయి. పెళ్ళైన కాడి నుంచి దేవమ్మ గడప దాటించేవాడు కాదు. దేవమ్మ ఏది అడిగితే అది తెచ్చిపెట్టేవాడు. పనికి వెళ్ళిన మొగోళ్ళు ఇంటికి వచ్చేసరికి రోజు కిలోమీటర్ నడిచి వెళ్ళి తాగడానికి నీళ్లు తెచ్చేవాళ్ళు చుట్టుపక్కల ఆడవాళ్ళు. దేవమ్మకు ఆ ఇబ్బంది కూడా లేకుండా చేశాడు వెంకటేశ్వర్లు. దేవమ్మ పుట్టింట్లో ఎట్లా ఉండేదో ఇక్కడ కూడా అలానే ఉండేది. సరోజమ్మ చెప్పినట్లే పెళ్ళాన్ని నెత్తిన పెట్టుకొని చూసుకునే మొగుడు వచ్చినాడు. ఊళ్ళో ఏ పనిని వదిలిపెట్టేవాడు కాదు. వెంకటేశ్వర్లకు రాని పని అంటూ లేదు. సేద్యాలు చేయడం, చేనులకు నీళ్లు పెట్టడం, విత్తనాలు వేయడం, ఎరువులు చల్లడం, గడేగారి పని ఏ పనైనా చేసేవాడు. పెళ్ళాన్ని చూడకుండా ఒక్క గంట కూడా ఉండేవాడు కాదు. అందరూ పనికి తినడానికి సర్ది తీసుకొని వెళ్తే వెంకటేశ్వర్లు మాత్రం ఎంత దూరమైనా ఇంటికి వచ్చి తినేసి వెళ్ళేవాడు. ఇంటి పక్కన ఉండే ఆడవాళ్ళందరూ దేవమ్మ వెంకటేశ్వర్ల గురించే మాట్లాడుకునేవాళ్ళు. వెంకటేశ్వర్లు ఉన్నంతకాలం మొగుడు కొడుకే ప్రపంచంగా బతికింది దేవమ్మ. కొడుకును చూసుకుంటూ ఇద్దరు సంతోషంగా బతికేవాళ్ళు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు తెలుసుకోలేరు. అలా తెలుసుకొని ఉంటే వెంకటేశ్వర్లను బతికించుకునేదేమో. ఆ రోజు రాత్రి పెద్దంక కాడ రెడ్డిగారి చేనికి నీళ్లు పెట్టడానికి పోయి పాము కొట్టి చచ్చిపోయాయి వెంకటేశ్వర్లు. ఆ ఒక్క రాత్రి దేవమ్మ జీవితంలో వెలుగు లేకుండా ఒంటరిని చేసింది. వెంకటేశ్వర్లు చచ్చిపోయిన రోజు చూడటానికి ఊరు మొత్తం కదిలిపించింది. గుండెలు పగిలేలా ఏడ్చింది దేవమ్మ. ఆ రోజు అందరూ వెంకటేశ్వర్లు పని గురించి, దేవమ్మ గురించి మాట్లాడుకున్నారు. జనాలందరూ దేవమ్మ ఎట్టా బతుకుతాదో ఏమో అని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్న వాళ్ళే. చిన్న వయసులోనే కూతురుకు వచ్చిన కష్టం చూసి దిగులుతో దేవమ్మ అమ్మా నాన్నలు కూడా కాలం చేశారు. వాళ్ళు ఉన్నంతకాలం దేవమ్మకు అంతో ఇంతో సాయం చేసేవాళ్ళు. ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ లేకపోయా. అమ్మ నాయన కూడా లేకపోయేసరికి ఇల్లు గడవడమే కష్టం అయ్యింది. కొడుకుతో కూడా దేవమ్మ మాట్లాడేది కాదు. రాత్రిపూట వెంకటేశ్వర్లను అమ్మ నాయనలను దలుచుకుంటూ గట్టిగా ఏడ్చేది. బడికి కూడా పోకుండా అమ్మను చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండేవాడు దేవమ్మ కొడుకు. చదువు కూడా ఆగిపోయింది. వెంకటేశ్వర్లు పోయిన కాడ నుంచి సరిగ్గా తినింది లేదు ఇద్దరు.
తిన్నికి లేక తల్లి కొడుకులు పస్తులు ఉండేవాళ్ళు. ఒక పూట కడుపు నింపుకోవడానికి బియ్యం కోసం పక్కింటికి పోయిన రోజులు దేవమ్మను నిద్ర పట్టించేవి కావు. ఇంట్లో ఎక్కడ కూర్చుంటే అక్కడే గంటల తరబడి శూన్యంలోకి చూస్తూ కూర్చునిపోయేది. మొగుడు పోయిన బాధ నుంచి బయటికి రానికి చాలా రోజులే పట్టింది దేవమ్మకు. పత్తి సీజన్ వచ్చింది అంటే చాలు సామిరెడ్డి లాంటి వాళ్ళు ఎకరాలు ఎకరాలు గుత్తకు తీసుకొని పత్తి వేసేవారు. ఈ పత్తి మీదే ఊరు జనాలు బతికేవారు. జూలై నెల వస్తే చాలు ఊళ్ళో పండగ వాతావరణం మొదలవుతుంది. పత్తి చేనులో పత్తి చెట్లకు మొగ్గలు దొడిగే సమయం వస్తుంది. చాలా సులభమైన పని. మొగ్గలు గిల్లి మగ పత్తి పువ్వులతో ఆడ మొగ్గలకు రుద్ది ఒక కవర్ తొడగడం. ఈ మొగ్గలే కాయలుగా మారి ఎండి తెల్లపత్తి అవుతుంది. ఈ పని కోసమే గుడిసె మెతుకులు ఎదురు చూస్తూ ఉంటాయి. ఊళ్ళో చాలామంది ఎక్కువగా ఈ పనికే పోతుంటారు. పొద్దున 6 గంటలకు పత్తి చేనులో పనికి పోయి సాయంత్రం ఇంటికి వస్తే 500. 2 నెలలు కష్టపడితే చాలు మిగతా నెలలు పనికి చేయకపోయినా బతకవచ్చనే ధీమా. అందుకే ఇంటిల్లిపాది పనికి వెళ్తారు. ఈ నెలలో పిల్లలు బడిలో కంటే పత్తి చేనులోనే ఎక్కువ కనబడతారు. తన కాళ్ళ మీద తనే నిలబడాలి అనుకున్నది దేవమ్మ. కొడుకు కోసం పనికి పోవాలి అనుకుంది. అందరితో పాటు దేవమ్మ ఈ పనికి పోవడం మొదలుపెట్టింది. ఊళ్ళో అందరూ పనికి పోవడం చూసింది కానీ ఎప్పుడూ వెళ్ళింది లేదు. ఆ అవసరం దేవమ్మకు రాలేదు. ఎలా చెయ్యాలో అర్థం కాక దేవమ్మకు తిక్కపట్టేది. మొదట్లో మొగ్గలు అన్నీ రాల్చి కింద పడేసేది. మొగ్గ సరిగ్గా గిల్లి రుద్దకపోతే రాలి కింద పడిపోతాయనే సంగతి కూడా తెలియదు. అందరి చేత తిట్లు, సానుభూతులు. అయ్యో పాపం అనేవాళ్ళు కొందరు. ఒక్క పని కూడా చేయకుండా ఎట్ట పెరిగిందబ్బా ఈ నంగనాచ అనేవాళ్ళు కొందరు. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవన్న విషయం దేవమ్మకు బాగా అర్థమైంది. పని ఉన్నంతకాలం రోజు పొద్దునపూట కూలీలను చేనుకు తీసుకుపోవడానికి 4 ఆటోలు ఉండేవి. అందులో మల్లిగాడి ఆటో ఒకటి. ఆటో తోలుతూ పత్తి చేనులో పనికి పోయేవాడు. చిన్నప్పటి నుంచి పత్తి చేనులలో పనికి పోతున్నాడు. పత్తి చేనులలో వాడికి చాలా అనుభవం ఉంది. మొగ్గలు క్షణాలలో తొడిగి కవర్ వేసేవాడు. ఇలాంటి మల్లిగాళ్ళ ఎంతమంది ఈ పత్తి చేనులలోకి పనికి పోయేవాళ్ళు. ప్రభుత్వాలు ఎన్ని బాల కార్మికుల చట్టాలు తెచ్చినా పనికి వెళ్ళడం ఆపేవారు కాదు. ఈ పత్తి చేనులలో ఎన్ని పసి మొగ్గలు ప్రేమ ముసుగు తొడుక్కొని రాలిపోయి కింద పడేవో. కొన్ని మొగ్గలు పసిప్రాయంలోనే పెళ్లిదాకా పోయి రెడ్డిగారి దగ్గర పంచాయతీకి పోయింటాయో. ఎన్ని చీరలు పత్తి కొమ్మల మధ్య చిక్కుకొని నలిగిపోయి చిరిగిపోయేవో. ఎంతమంది తాగుడుకు బీడీలకు అలవాటు పడి వాళ్ళు అన్నింటికీ సాక్ష్యం ఆ పత్తి చేనులే. ఇవన్నీ చూస్తూ భరిస్తూ మళ్ళీ కొత్త పత్తికి స్వాగతం ఇచ్చేవి ఆ భూములు. మల్లిగాడి ఆటోలోనే దేవమ్మ పనికి పోయేది. అట్లా మల్లిగాడికి దేవమ్మకు సావాసం అయింది. మల్లిగాడు దేవమ్మకు మొగ్గలు గెలడం నేర్పించాడు. మల్లిగాడి సాయంతో దేవమ్మ పని నేర్చుకొని నేర్పరైంది. దేవమ్మ చాలా మారిపోయింది. అప్పుడు ఎవరితోనూ మాట్లాడని దేవమ్మ ఇప్పుడు అందరితోనూ గలగలా మాట్లాడుతోంది. ఒక్క పత్తి చేనులో పనే కాకుండా కలుపు తీయడం, శనక్కట్టి కోయడం చాలా పనులు నేర్చుకుంది. డబ్బులు సంపాదించి అందరి పిల్లల్లాగానే తన కొడుకును టౌన్లో హాస్టల్లో ఉంచి చదివిస్తోంది. ఒకరోజు సామిరెడ్డి మిరపచేనులో దేవమ్మ ఉండగా కొడుకు నుంచి ఫోన్ వచ్చింది. అమ్మా సెలవులు ఇచ్చినారు, రేపు ఇంటికి వచ్చినా అని చెప్పాడు. సరే నాయన జాగ్రత్తగా రా ఇంటికి అని ఫోన్ పెట్టేసింది. ఆ పూట దేవమ్మ ఆనందం చెప్తే అలివి కాదు. చేనులో ఉన్న అందరికీ చెప్తుంది. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తుంది, నా కొడుకు వచ్చనాడని. దేవమ్మ, ఓ దేవమ్మ అని ఇంకోసారి లోపలికి వచ్చింది సుగుణ. పొయ్యి కాడ కూర్చున్న దేవమ్మని చూసి, ఏందే ఇంకా ఈయన్నే ఉండవు, రెడ్డిగాడికి పోవా ఏంది? పోకుంటే రేపు నుంచి పనికి ఉండదు. నా మాట ఈయనే. దేవమ్మ ఏం పలకలేదు. కొట్టం కాడ సామిరెడ్డి ఎదురు చూస్తా ఉన్నాడు. లింగమయ్య వాళ్ళ ఊరి టౌన్లో దిగి ఆటోల కోసం ఎదురు చూసి ఆటో వచ్చాక ముందు సీట్లో కూర్చున్నాడు. కొద్దిసేపు తర్వాత ఆటో బయలుదేరింది. డ్రైవర్, ఎరా సిన్నోడా ఇప్పుడైనా రావడం? ఎట్టా చదువుతున్నావు? బాగానే చదువుతున్నావా లేదా? చదువుతున్నా నా అని బదులిచ్చాడు లింగమయ్య. బాగా చదువుకోరా, మీ నాయన చచ్చిపోయిన కాడి నుంచి మీ అమ్మ పనికి పోయి కట్టపడి నేను చదివిస్తా అంది. అద్దంలో నుంచి బయటకు చూస్తూ అట్నే అన్నా అన్నాడు. ఆటో టౌన్ దాటి కొద్ది దూరం పోయాక అంకాలమ్మ గుడి దగ్గర ఎవరో చెయ్యెత్తి ఆపితే డ్రైవర్ ఆటో ఆపాడు. ఎదురుగా మల్లిగాడు నిలబడ్డాడు. ఆటోలో ఎక్కి ముందర కూర్చున్నాడు. మల్లిగాడితో, ఏరా నీ ఆటో యాడిగిపోయింది? ఏమి ఈరోజు పనికి పోలేదా ఏంది అని అడిగాడు డ్రైవరు. ఆటో సేన్ కాడనే ఇడిచిపెట్టి వచ్చినరా, టౌన్లో పనుంటే అది చూసుకోవడానికి వచ్చా అని మాట్లాడి పిల్లోడి వైపు చూసినాడు మల్లిగాడు. ఎవరు రైడు? ఈడా మీ దేవమ్మ కొడుకురా మల్లిగా. రే చిన్నగారా వినపడుతుంది అన్నాడు మల్లిగాడు. వాడు టౌన్ దాటంగానే పనుకున్నాడు లేరా. ఇద్దరు నవ్వుకున్నారు. మల్లిగాడు చిన్నగా, అయినా ఈ వయసులో కూడా ఏముంటుందిరా దేవమ్మ. మొదట్లో ఆటో ఎక్కినప్పుడు దాంతో మాటానికి ఎన్ని చేసినాను అనుకున్నావు? పనికొచ్చిన కొత్తలో లొంగేది కాదురా స్వామి. చిన్నగా మాటల్లో దింపి పని నేర్పించా. ఎన్నిసార్లు అడిగినానో తెలుసా?
సచ్చా అని బెదిరించిన ఆయన లేదురా. ఒకసారి చేను మూటకాడ గట్టిగా ఒత్తి పట్టుకున్న రాలే ఏడిసిందిరా, లేకుంటే అప్పుడే వేసేవాడిని. ఎన్ని కథలు పడినా వచ్చేది కాదురా స్వామి. ఇట్టా కుదరదని ఒకసారి చేనులోకి ఎండిన డబ్బా తెచ్చి తాగినట్టు యాక్టింగ్ చేసి నమ్మబలికిచ్చిన. గాలానికి శాప దొరికినట్టు దొరికిందిలే నా స్వామి రంగా. అప్పటినుంచి ఎండిన డబ్బా జేబులో పెట్టుకొని కొన్ని రోజుల దాకా తొక్కాలే అని కన్ను కొడుతూ చెప్పాడు మల్లిగాడు. రే చిన్నగారా మల్లిగా, వానికి వినపడతాది. మల్లిగాడు లింగమ్మ వైపు చూసి పడుకున్నాళ్ళేరా అంటూ 2 నాళ్ళున్నాక మొండికేసిందిరా. రాకుండా అంది. ఆ సుగుణ సావసం పట్టింది. ఆ నా కొడుకు సామిరెడ్డి గాని కన్ను పడింది. వానికి ఎంతమందైనా సాలరు, ఎదురు చెప్పేటోళ్ళు లేరు. లెక్క ఆశ చూపించి దీన్ని మరిగినాడు. అయినా నువ్వు తోపురా మల్లిగా. దానికోసం ఊళ్ళో ఎంతమంది ఎంపర్లాడినారో తెలుసా? ఆ ప్రసాద్గాడు భాషగాడు ఎన్నిసార్లు ఎంటపడినా దొరకలేదురా స్వామి అంటూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని మళ్ళీ నవ్వుకున్నారు. జనాల కోసం రోడ్డు మీదకి వచ్చాడు నాగన్న. ఊళ్ళోకి పోయి వచ్చేసరికి చేను మొత్తం నాశనం లేపుతుందని చేనును తొక్కుతున్న దున్నపోతును ఆపలేక నిస్సహాయంగా చూస్తున్నాడు. ఏం చేసుకుంటాడో చేసుకోమను అని చెప్పిన దేవమ్మ మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ సామిరెడ్డికి ఎట్టా చెప్పాలో తెలియక దేవమ్మను తిట్టుకుంటా పోతా ఉంది సుగుణ. ఒళ్ళంతా కామం చేసుకొని కొట్టం కాడ తిరుగుతున్నాడు సామిరెడ్డి. ఇంటికాడ కొడుకు కోసం ఎదురు చూస్తా ఉంది దేవమ్మ. భయపడుతూ కొట్టం కాడ నిలబడిన సుగుణను చూసి అంతసేపు దేవమ్మ కోసం ఎదురు చూస్తున్న సామిరెడ్డి బుసలు కొట్టే నాగుబాములా కోపంగా బగ్గేసుకొని ఊళ్ళోకి వెళ్ళాడు. ఊరి దిక్క అడ్డదావలో పడి ఉరుకుతోంది సుగుణ. మోరిగాడ సగం నాశనం చేసిన దున్నపోతును కోపంగా చూస్తున్నాడు నాగన్న. చిన్నబడి కాడ జనం గుంపుగా నిలబడి ఉన్నారు. దేవమ్మ వైపు ఉరుముతా చూస్తున్నాడు సామిరెడ్డి. దేవమ్మ జుట్టంతా రేగి ఉంది. దేవమ్మను వారిస్తూ పక్కకు లాగుతోంది సుగుణ. గుంపులో నిలబడి ఉన్న దేవమ్మ సామిరెడ్డిని చూసి బడికి అంత దూరంలో ఆటో ఆపాడు డ్రైవరు. లింగమయ్య లేచాడు. రే మళ్ళీ దేవమ్మ సామిరెడ్డిరా, కొట్టాట అయితందిరా అన్నాడు. మల్లిగాడు లింగమయ్య కేసి చూసినాడు. లింగమయ్య నీరసంగా ఆటో దిగాడు. ఆటోలోనున్న ఇద్దరి వైపు చూడలేకపోయాడు. కళ్ళ నిండా నీళ్లతో కోపంగా ఎదురుగా ఉన్న గుంపు వైపు నడుచుకుంటూ వెళ్ళాడు లింగమయ్య. దేవమ్మ గుండె మండుతోంది. సుగుణ చెయ్యి విడిపించుకొని కోపంగా దేవమ్మ చుట్టూ ఉన్న జనం వైపు చూసి, మీ చూపులు, మీ చేష్టలు, మీ మాటలు అన్నీ భరించి పనుకుంది నా కొడుకు బతుకు కోసమే తప్ప కోవికి కాదు. మీరు నా మీందెక్కి దిగినప్పుడల్లా పాము కోసం ఇడిచిపెట్టిపోయినట్టు పోతా ఆంటీ అని గుంపు వెనక నిలబడ్డ మల్లిగాడి వైపు చూసింది. మల్లిగాడు తలకాయ దించుకున్నాడు. నీ అమ్మ, రేపు నుంచి చేనులోకి ఎట్టా వచ్చావో సుచ్చా, ఈ ఊళ్ళో ఎట్టా బట్టగట్టి తిరుగుతావో సుచ్చా అని పంచె పైకెక్కట్టాడు సామిరెడ్డి. కాలుకున్న చెప్పు సామిరెడ్డి మీదకి ఇసిరింది దేవమ్మ. సామిరెడ్డి బలం మీద పిడుగుపడినట్టు పడింది దేవమ్మ రబ్బరు చెప్పు. సుగుణ కళ్ళు ఊరంతా అయ్యాయి. జనమంతా నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. నీ చేను కాకుంటే ఇంకో చేను, ఈ ఊరు కాకుంటే ఇంకో ఊరు, నాకేమన్నా పనికిరాదా, చేత కాదా? నువ్వు రమ్మన్నప్పుడల్లా రానికి నేనేమి నీ లంజను కాదు. ఏం చేసుకుంటావో చేసుకోపో అని ఇంటికి వెళ్ళిపోతుంటే లింగమయ్య కళ్ళు తుడుచుకొని వాళ్ళమ్మ వెనక నడుచుకుంటూ పోయాడు. కంప చెట్ల మధ్య ఉన్న పంగలకట్టె తీసుకొని దున్నపోతు మీదకు దిగినాడు నాగన్న. ఇదండి కథ. ఇవన్నీ ఒకప్పుడు పల్లెటూర్లలో జరిగే కథలండి. పేదవాళ్ళంటే, పనికి వచ్చేవాళ్ళంటే ఎంత అలసో చూడండి రేట్లకి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం.